ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి కొబ్బరి బూరెలు అంటారు. మీ అందరికీ ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇది చూసారా, వేడివేడిగా చక్కగా పొంగిని ఇప్పుడే అత్తయ్యగా చేస్తున్నారు. ఇదిగోండి, పిండిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. కానీ దీనికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే 2 కేజీలు బియ్యం తీసుకోవాలండి. ఆ 2 కేజీల బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవాలి. ఒక 4 గంటల ముందే నానబెట్టుకున్న దాన్ని బాగా వాడేయాలన్నమాట. ఆ వాడేసిన దాన్ని ఒక్క నీరు చుక్క కూడా లేకుండా మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసిన దాన్ని ఇలా మెత్తగా అవుతుంది, ఇలా పిండి. అయిన దాన్ని ఇదిగోండి బెల్లం వేసి ఇలా పాకంలాగా పాకం ఉంటుందండి. కేజీ బెల్లానికి 2 కేజీల బియ్యం అనమాట. అది మెజర్మెంట్. ఇందులోనే కొబ్బరి కూడా తురిమేసి శుభ్రంగా సేమ్ అరిసెలు ఎలా చేస్తాము అదే ప్రాసెస్లో ఆ పాకంలోకి కలుపుతూ వేసేస్తే ఇలా గట్టిగా వస్తాయండి. దాన్ని తీసుకొచ్చి లడ్డూలా చేసి, చూసారా అరిసెల్లా మెత్తగా ఉన్నాయి, అలా చిన్నగా చేసుకోవాలి. ఇదిగోండి అలా లడ్డూలు చేస్తున్నారు. ఆ లడ్డూలు తీసుకొచ్చి ఇలాగా వీటినేమో ఇప్పుడు బాండీలో వేస్తాం. చూడండి, ఇలా ఆయిల్ పెట్టుకుని ఫుల్గా నూనె చూసారా మంచి కాక మీద ఉంది. అలా ఉన్నప్పుడైతేనే బాగా పొంగుతాయి. చక్కగా అలాగా వేసిన వెంటనే పొంగిపోవాలి. చూస్తున్నారు కదా, బాగుందా? ఇదే అండి ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది కూడా ఈ ప్రాసెస్. ఇది ఇలా చక్కగా రోస్ట్ అవుతున్నాయి. చూసారా అలా రోస్ట్ అవుతున్నాయి చక్కగా. ఇదిగోండి అలా అయిన వాటిని తీసి ఇలా జాలీలో వేసేసుకుని ఉంచుకుంటే మొత్తం నూనె అంతా వాడిపోతుంది కదా. ఇదే అండి, బాగుంది కదా కొబ్బరి బూరెల ప్రాసెస్. ఈజీ అండి. నెక్స్ట్ వీడియోలు కూడా ఇంకా ఉన్నాయండి, పిండి వంటలు అవి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని తర్వాత వీడియో జున్ను పెడతామండి, జున్ను ప్రాసెస్ కూడా పెడతాము. మీకు ఎంతమందికి నచ్చితే ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.